Hello guys, welcome back to my YouTube channel SSV Life Facts. This is Shivashankar Vamanpudi, షార్ట్కట్లో SSV. ఈ ఫస్ట్ లవ్ సిరీస్లో పార్ట్ 2 ఇది. ఈ పార్ట్ 2లో ఏంటంటే ఒక అమ్మాయితో ఎలా డైరెక్ట్గా మాట్లాడాలి అండ్ ఎలా ఫస్ట్ టైం ప్రపోజ్ చేయాలి అని చూద్దాం. ఇదే ఫస్ట్ టైం లవ్ చేస్తూ ఫస్ట్ టైం ఎలా మాట్లాడాలి ఇంకా ఎలాగా ప్రపోజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ప్రపోజ్ చేసి లవ్లో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద ఎగ్జైటింగ్ అనిపించకపోవచ్చు. ఎనీవే ఏమన్నా టిప్స్ మీకు ఉపయోగపడితే మీరు కూడా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నువ్వు లైన్ వేసావు బాగానే ఉంది, ఆ అమ్మాయి కూడా తిరిగి చూసింది, రెస్పాన్స్ అనేది బాగానే వచ్చిందని నీకు అర్థమైంది. సో నువ్వు లైన్ వేస్తున్నావు అనేది ఆ అమ్మాయికి అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాట్లాడడం, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం అనమాట. ఫస్ట్ టైం అమ్మాయితో ఎలా మాట్లాడాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆ తర్వాత ప్రపోజ్ ఎలా చేయాలని నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మీరిద్దరు ఒక స్ట్రేంజర్స్ అనుకోండి, మీకు ఇప్పుడు దాకా పరిచయం లేదు, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఇప్పుడు దాకా నువ్వు చూడలేదు, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా చూస్తావో లేదో కూడా నీకు తెలియని అమ్మాయి అయితే సో ఇలా చేయి. నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ఆ అమ్మాయి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఏదో ఒక కన్వర్జేషన్ అనమాట. ఇన్ కేస్ ఏదో ఒకటి మాట్లాడగలగాలి, కొంచెం కనీసం ఏదన్నా మాట్లాడాలన్నమాట. సో ఇన్ కేస్ నువ్వు వెళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సో ఇలా చెప్పు, ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అడగడానికి ట్రై చేయి. అక్కడ దగ్గరలో లోకల్లో ఉన్న మూవీ థియేటర్స్ కానీ లేదంటే రెస్టారెంట్స్ కానీ ఇలాంటి ఏదన్నా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయా లేదా ఇన్ కేస్ ఏమన్నా మూవీ థియేటర్స్ ఉన్నాయా, మేము ఈ ఊరు కొత్త అని చెప్పు. సో అమ్మాయి ఏదో ఒక సమాధానం చెప్పొద్దు కదా. సో ఇప్పుడు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇవ్వి. ఇన్ కేస్ ఆ అమ్మాయి పేరు అడుగు, నైస్ నేమ్ అంటావు. తర్వాత లేదంటే అమ్మాయి వాయిస్ని ఎలాగో విన్నా కాబట్టి నైస్ వాయిస్ అంటావు. లేదంటే డ్రెస్ బాగుంది, ఏదో డ్రెస్ మీకు బాగా సెట్ అయింది అన్న. సో ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే కాంప్లిమెంట్ అనేది చూడు. డ్రెస్ బాగుంది అన్న వేరు, డ్రెస్ నీకు బాగా సెట్ అయింది అన్న వేరు. చూడు బాగా చెప్తున్నాను, క్లియర్గా ఆలోచించు. డ్రెస్ బాగుందంటే ఆ డ్రెస్ ఎవరు వేసుకున్నా బాగుంటుందని. అదే డ్రెస్ నీకు బాగా సెట్ అయింది అనుకో, ఆ డ్రెస్కి నీ వల్ల అందం వచ్చిందని. చాలా డిఫరెన్స్ ఉంది. చిన్న గ్రామటికల్ మిస్టేక్లో ఇంత పెద్ద మీనింగ్ మారుతుంది. సో రోజుకు 10 మంది చెప్తారు నీకులో డ్రెస్ బాగుందని. అంతెందుకు డ్రెస్సులు అమ్మే వాళ్ళు చెప్తారు ఈ డ్రెస్ బాగుంటుంది మీకు బాగుంటుందని. సో దాన్ని బట్టి ఏంటంటే డ్రెస్ మీకు బాగా సెట్ అయింది అని చెప్పడం నేర్చుకో. అప్డేట్ అవ్వంటారా ఎప్పుడు నీ డ్రెస్ బాగుంది, నీ ఇయర్ రింగ్ బాగున్నాయి ఇలాంటివి అంటే ఎప్పుడూ అప్డేట్ అవ్వండి. కొంచెం చెప్పేదే వెరైటీగా చెప్పడానికి ట్రై చేయండి. అమ్మాయిలకి మీరు ఏం చెప్తారో ఆల్రెడీ అమ్మాయిలకి తెలుసు, కానీ నీ దగ్గర నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ చెప్పేది నాలుగే తెలుసు, నీకు తెలుసు. సో నువ్వు నీ స్టైల్లో చెప్పగలిగాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ కాంప్లిమెంట్ అనేది ఇవ్వి. ఆ తర్వాత ఇన్ కేస్ నువ్వేం అడగదాం అనుకున్నా సరే నువ్వు ఉన్న ప్లేస్ని బట్టి చూడు. మీరిద్దరూ ఏదో హాస్పిటల్లో ఉన్నారనుకో, డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయా అని అన్నావు అనుకో, మార్చురీ రూమ్ చూపిస్తుంది వెళ్ళు. సో దాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు ప్లేస్ దాన్ని బట్టి అక్కడ సంబంధించిన దాన్ని బట్టి అడుగు ఇన్ఫర్మేషన్ ఏదన్నా. ఇన్ కేస్ నువ్వు కాలేజ్లో ఉన్నావు అనుకో, సో మీరిద్దరు ఒకటే కాలేజ్ అనుకో, సో ఇదే ఫస్ట్ టైం చూసా వెళ్ళి మాట్లాడుతున్నావు అని ఇప్పుడు ఏం అడగాలి, అమ్మాయికి కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలని అనుకో, నువ్వు వెళ్ళి ఇన్ కేసు నువ్వు బీటెక్ కాలేజ్ అనుకో, ఈసీఈ సెకండ్ ఇయర్ రూమ్ ఎక్కడ అని ఎదురు అడుగు. సో అమ్మాయి ఏంటంటే సో అని ఎక్కడ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, ఇన్ కేసు ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు అనుకో, డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు ఇలాగెళ్ళో ఈసీఈ సెకండ్ ఇయర్ రూమ్ ఎక్కడ అని అడిగో, ఆ అమ్మాయి స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో అన్నయ్య అన్నది అనుకో, అంతే. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అన్నయ్య అనేసింది ఓకే, నువ్వు ఇంకా ఎంత చేసింది వేస్ట్, ఎంతో ముఖంలో ఎక్స్ప్రెషన్ నవరసాలు నువ్వు తెచ్చే అవసరం లేదు. సో అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ లేదు, సో అమ్మాయి అది చెప్పాలనుకుంటుంది కాబట్టి అన్నయ్య అనేసింది. సో దాన్ని బట్టి నువ్వు అది యాక్సెప్ట్ చేయగలిగావు. ఆ యాక్సెప్ట్ చేయడంలోనే నీకు కామన్ సెన్స్ అది అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడు, ఇన్ కేసు అలా అనేసింది అనుకో, ఇంకెక్కువ హైలైట్ చేసేకో బేబచ్చం చేసే సింపుల్గా ఒక మాట చెప్పు, సరే జాగ్రత్తగా చదువుకు చెల్లమ్మా, మీ వదిని జాగ్రత్తగా చూసుకొని పక్కన అమ్మాయి ఎవరన్నా ఉంటే ఆ అమ్మాయిని చూపించే. అలా చూపించి వెళ్ళిపోయి ఇంకా నీ పన్ను చూసుకో, ఇంక మళ్ళీ అటువైపు చూడకో. సో దాన్ని బట్టి ఏంటంటే ఒకటే డైలాగ్ ఇద్దరికి బొరబాడైపోద్ది అనమాట. సో దాన్ని బట్టి అవతల నుంచి ఏ రియాక్షన్ వచ్చినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసి అంత స్టేజ్లో ఉండాలి. సో అంత కూల్గా తీసుకోవాలి. సో ఫస్ట్ అది నేర్చుకో ముందు. ఇది అన్నయ్య అనేసింది ఇంకా స్టేటస్లో ఎడతాను, ఇంకో బేబచ్చం చేస్తాను అంటే కుదరదు. సో మూవ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అమ్మాయి డెసిషన్ రెస్పెక్ట్ ఇవ్వి. కనీసం అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది, కొంతమంది చెప్పరు కదా. సో దాన్ని బట్టి ఏంటంటే నీ టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మాయి ముందే చెప్పేసింది నా అన్నయ్య అనేసి స్ట్రైట్గా రైట్ తీసుకో అన్నయ్య అన్నదంటే ఓకే, ఇంకా ఫైన్ అంతే. ఇంకా నువ్వు దాన్ని లాగి ఏం చేయకు. సో నెక్స్ట్ మూవ్ ఆన్. ఇన్ కేస్ ఆ అమ్మాయి నార్మల్గా బాగా మాట్లాడింది అనుకో, అప్పుడు వెళ్ళు. నువ్వు
నువ్వు ఎలాగో కావాలని మాట్లాడడానికి వచ్చావని ఆ అమ్మాయికి తెలుసు. సో ఈడు పని కాంది ఏదోటి అడుగుతాడు అని ఆ అమ్మాయికి కూడా తెలుసు. దాన్ని బట్టి ఏం చేస్తావంటే తెలిసింది కాబట్టి కొంచెం యాక్ట్ చేయి, పోయిదేముంది. నువ్వు ఆ పని మీదే వచ్చి ఆ పని మీదే అడిగినట్టు యాక్ట్ చేయి, బిల్డప్ ఇవి. కొంచెం ఆ క్లాస్కి అటు ఇటు తిరగడం, వెళ్ళి మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ఆ అమ్మాయి దగ్గర. సో ఇప్పుడు మాట్లాడేసో ఏదోలా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రపోజ్. ఒక అమ్మాయికి ప్రపోజ్ ఎలా చేస్తావు? సో కొంతమంది అనుకుంటారు ఎంత టైం వేస్ట్ ఎందుకు, చూడడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసి దానికి అని అనుకుంటారు. సో ఇప్పుడు లవ్ అనేది 10 రూపీస్ లేస్ ప్యాకెట్ కాదు కదా తెంపించేయడానికి. దానికి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇప్పుడు నుంచి ఒక ప్రాసెస్లో చూద్దాం. దేనికన్నా ఒక ప్లానింగ్ ప్రాసెస్ అని ఉండాలి. చూడు, ఇప్పుడు ఫస్ట్ నువ్వు లైన్ వేసినప్పుడు అమ్మాయి తిరిగి చూసినప్పుడు నువ్వు చూడడం అమ్మాయికి ఇష్టమని నీకు అర్థమైంది. నెక్స్ట్ నువ్వు తింగ రాసాలు చేసినప్పుడు కూడా అమ్మాయి తిరిగి చూస్తుందంటే నీ మీద ఎంతో కొంత ఇంప్రెషన్ ఉంది. థర్డ్ స్టెప్ దగ్గరగా నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం మార్చేసుకోకుండా, నీ మీద కోపంగా మాట్లాడకుండా, చిరాకు పడకుండా మాట్లాడిందంటే సో అమ్మాయికి నువ్వు మాట్లాడడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదని అర్థమైంది. ఇప్పుడు చేస్తే ప్రపోజ్ అప్పుడు అర్థం అవుద్ది. లేదని డైరెక్ట్గా వెళ్ళిపోయి సో నువ్వు ఇవేమీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి రేపు సాయంత్రం మంచి ముహూర్తాలు ఉన్నాయంట పెట్టించేనా అంటే అది నాకు మంచి తెలిసిన పోలీస్ స్టేషన్ ఉంది కొట్టించేనా అంటావు ఆవిడ సింపుల్గా. దాన్ని బట్టి మారంటారా, కొంచెం ఏదైనా ప్రాసెస్ ఉండాలి. ఇన్ కేసు నీకు జాతకం బాగుండి నీ టైం బాగుండి ఇదే లవ్ ఫస్ట్ లవ్ యాక్సెప్ట్ చేసింది అనుకో, ఒక మెమరీలా ఉంటుంది కదా. నీకు ఏమీ లేదు, ఎవడో వచ్చాడు దారంట పోయి గొట్టంగాడు వచ్చాడు మాట్లాడి వెళ్ళిపోయాడు అన్నట్టు ఉండదు. ఇన్ కేసు రిజెక్ట్ చేసినా సరే ఈ ప్రపోజల్ నీకు గుర్తుండాలి, ఆ అమ్మాయికి గుర్తుండాలి. సో దాన్ని బట్టి నువ్వు ఏదో పెద్ద బేభత్సంగా చేసి ఎలవైపోకడం కంటే ఈ చెప్పింది సింపుల్గా ఫాలో అయిపో. నెక్స్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం కోసం చూద్దాం. ప్రపోజ్ ఎలా చేస్తావు అనేది ఇప్పుడు స్టెప్ ఏంటని చూద్దాం అన్నమాట. నువ్వు డైరెక్ట్గా కూల్గా వెళ్ళు, దేనికి కంగారు పడదు, దేనికి కంగారు వద్దు. చాలా సింపుల్గా కూల్గా వెళ్ళు. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఐ లవ్ యూ అంటే నువ్వేమన్నా ట్రైన్లో చాయ్ గరం చాయ్ అన్నట్టు ఉంటుంది. అప్పుడు కాదు, దేనికన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఐ లవ్ యూ అంటే టీ వేడివేడిగా అన్నట్టు ఉండదు ట్రైన్లోనే. సో ఇది ప్రాసెస్ కాదు, చెప్పింది వినాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసి చెప్పే మాట ప్రతి ఒక్కరు చెప్తాడు. రోజుకి 10 మంది చెప్తారు అమ్మాయిలకి. నీకేం తెలుసు, నీకెవడు చెప్తాడు? ఎవడో చెప్పడు, అమ్మాయిలు కాబట్టి చెప్తారు. సో నీలాంటి దారిని పోయి కొట్టంగా 10 మంది తగులుతారు రోజుకి. సో నువ్వేం చెప్తావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆల్రెడీ అమ్మాయికి తెలుసు. అమ్మాయిలు అంత తింగరోళ్ళు ఏం కాదు. సో ఆల్రెడీ నువ్వు ఏ ఇంటెన్షన్తో చూస్తున్నావు, ఏ ఇంటెన్షన్తో మాట్లాడాలనుకుంటున్నావు అలాగన్నీ తెలుస్తాయి. కానీ నువ్వు ఏ టైప్లో చెప్తావో అనేది వెయిట్ చేస్తారు, అక్కడే దెబ్బ అయిపోతారు మన వాళ్ళు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రపోజ్ ఎలా చేస్తావంటే చాలా కూల్గా వెళ్ళు, దగ్గరికి వెళ్ళి నీతో ఒక 2 minutes మాట్లాడాలి అని చెప్పు. తర్వాత మధ్యలో మీరు మాట్లాడొద్దు, నేను చెప్పేది పూర్తిగా వినండి అని. ఆ తర్వాత స్టార్ట్. ఇప్పుడు చెప్పు, ఈ మంచి కొటేషన్ ఒకటి చెప్తాను, ఫాలో అయిపో. ఇప్పుడు నేను ఒక మంచి కొటేషన్ ఒకటి చెప్తాను, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది, అలాగే నువ్వు చెప్పేది కొంచెం ఎలివేట్ చేస్తూ చెప్పినట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది, ఈ ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళలో చాలామంది నీకంటే అందంగా ఉండొచ్చు, కానీ నిన్ను చూసిన తర్వాత మిగిలిన అమ్మాయిలతో పని లేదనిపించింది. నీ గురించి నాకు ఏమీ తెలియకుండా వచ్చిన ఇంప్రెషన్, నీ గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇదే ఇంప్రెషన్, ఇదే ఎగ్జైట్మెంట్, ఇదే ఫీలింగ్తో ఉంటానని నమ్మకం ఉంది, అందుకే ఐ లవ్ యూ అని చెప్పు. ఇది మ్యాటర్, చెప్పి పద్ధతి ఇది. ఆ తర్వాత ఆ అమ్మాయి డెసిషన్ ఏదైనా నీకు అనవసరం. ఇంకా నువ్వు చెప్పాలనుకున్నావు చెప్పవు. ఆ అమ్మాయికంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది, ఆ అమ్మాయికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ అమ్మాయి కూడా మనిషి కాబట్టి ఫీలింగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి నువ్వు నచ్చితే లేదంటే ఏదైనా, కానీ నువ్వు నీ ఒపీనియన్ ఏంటో టేక్ యువర్ ఓన్ టైం, కానీ నాకు త్వరగా చెప్పు అంట. రిప్లై విందామని నీకు కంగారుగా ఉంది, అట్ ది సేమ్ టైం అమ్మాయికి కూడా నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇన్ కేసు ఆ అమ్మాయి ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా నీకు సంబంధం లేదు, నువ్వు చేయాలనుకో చేసావు. సో ఇది ఒక బెస్ట్ ప్రపోజల్ అవుద్ది, ఆ అమ్మాయి కన్నా నీకన్నా మంచి మెమొరీ అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. ఇలా ఇన్ కేస్ ఏమో తెలియదు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరన్నా ఉండొచ్చు, నీకోసం నీలాంటి బోల్డ్ మంది చెప్పి ఉండొచ్చు. ఇన్ కేసు ఆ అమ్మాయికి వేరే లవ్ ఉండొచ్చు, ఉన్నాయి, పర్లేదు, తప్పలేదు కదా. ఇప్పుడు ఇన్ కేసు అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకో, ఇప్పుడు రిజెక్ట్ చేసింది, నాకు ఆల్రెడీ వేరే లవ్, ఒక దండం పెట్టి వచ్చే ఈ రోజులో ఎవడు చెప్తున్నాడు అసలు అని. నీ కేసు ఆల్రెడీ లవర్ ఉన్నారు అని ఒప్పుకోవడం కూడా ఒక గొప్ప విషయం. అది ఒక దండం పెట్టేసి ఇంకా
సరే ఓకే ఇంక డిస్టర్బ్ చేయనని వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లవర్ ఉన్న కూడా అసలు ఏమీ తెలియకుండా నీకు ఒక 5 ఏళ్ళ తర్వాత నీతో పిహెచ్డీ కట్టేద్దాం అనుకుంటా టైం వేస్ట్ మేనేజ్మెంట్లో. సో 5 ఏళ్ళ దాకా వెయిట్ చేసిన తర్వాత తెలుసుకునే దానికంటే నీకు ఇప్పుడే చెప్పేసింది అనుకో, అమ్మాయి దేవతతో సమానం, దండం పెట్టేసి కిందకి వెళ్ళిపో. దాన్ని బట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఏం పని చేసినా సరే టైం అనేది వేస్ట్ చేయకు. ఆ టైం వేస్ట్ చేయకపోవడానికే, టైం వేస్ట్ చేయకూడదని నేను ఇలాంటి టిప్స్ అని చెప్తున్నాను. సింపుల్గా అయిపోతే అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి డెసిషన్ ఏదైనా సరే, ఆ అమ్మాయి ఒపీనియన్ ఏదైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేయి, ఆ అమ్మాయి రెస్పెక్ట్ చేయి, ఆ అమ్మాయి డెసిషన్ రెస్పెక్ట్ చేయి. ఇన్కేస్ రిజెక్ట్ చేసిందే వదిలే, ఇంకా నీ పన్ను చూసుకో. ఆ అమ్మాయికంటూ ఇష్టాలు అమ్మాయికి ఉంటాయి. ఎవరిని నువ్వు అడుక్కుంటే నువ్వు ఏది సాధించలేవు. వాళ్ళంతటా వాళ్ళకి అనిపిస్తేనే తప్ప నువ్వు అడుక్కున్నంత మాత్రం ఎవరో చేయరు. అది ఏ పని అన్నా అంతే. దాన్ని బట్టి ప్రపోజ్ చేసిన తర్వాత వదిలే, ఇంకా అక్కడితో వదిలే. ఆ అమ్మాయికి ఇంప్రెషన్ ఉంటే ఆ అమ్మాయి ఇష్టం అది. సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పుడు వరకు ప్రపోజ్ చేసేదాకా నేను చెప్పాను. నెక్స్ట్ ఇన్కేస్ నీ టైం బాగుండి లవ్ సెట్ అయింది అనుకో, నెక్స్ట్ ఫస్ట్ టైం చాటింగ్ కానీ కాల్స్లో కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎగ్జైటింగ్గా ఎలా ఉండాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇవి మీకు ఆ నెక్స్ట్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో అప్ టు దిస్ వీడియో ఫస్ట్ లవ్ సిరీస్లో పార్ట్ 2 ఎలాగ మాట్లాడాలి, ఎలా ప్రపోజ్ చేయాలని చూసాం. నెక్స్ట్ వీడియోలో ప్రపోజ్ చేసిన తర్వాత కాల్స్ కానీ చాటింగ్ కానీ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ శివశంకర్ వేమన్పూడి, హియర్ టు షేర్ యూ లైఫ్ టిప్స్.